వీధి కుక్క దాడిలో 5 నెలల చిన్నారి మృతి. భర్తకు మంచినీళ్ళు ఇచ్చేందుకు వెళ్లి వచ్చేలోపు దారుణం జరిగిందట. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్లో ఘటన. ఈ ఇన్సిడెంట్స్ ఎంత దారుణం అంటే అసలు ఎంత నరకం ఉంటుందా పేరెంట్స్కి చెప్పండి. కుక్క దాడి చేస్తే పాప చనిపోవడం ఏంటండి? ఎక్కడ మనం బతుకుతున్నాం? కుక్కలు దాడి చేస్తే పిల్లలు చచ్చిపోతారు, హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలు చచ్చిపోతారు. ఎందుకు ఈ సిచ్యువేషను? ఈ పరిస్థితి గత 10 సంవత్సరాలుగా ఎంతోమంది పిల్లలని కోల్పోయినారు తల్లిదండ్రులు. ఎన్ని చూసినాం ఇన్సిడెంట్స్, ఎన్ని ఘటనలు జరిగినాయి. మీరు వీటి మీద ఎందుకు ఫోకస్? ఇందులో కూడా స్కామే. ఇప్పుడు ఆ కుక్కలు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి కూడా కొంత డబ్బులు రిలీజ్ చేస్తారు, దాంట్లో కూడా స్కామే. లాస్ట్ 10 ఇయర్స్లో అది కూడా పెద్ద స్కామ్ హైదరాబాద్లో. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఇది బిఫోరే ఉండాలి కదా. ఎవ్రీ టైం ఆయా కాలాల్లో కుక్కలు వాటి యొక్క ఇవి మారుతున్నప్పుడు, కాలాలు మారుతున్నప్పుడు, టైం వచ్చినప్పుడు అవి ఆ రకంగా ప్రవర్తించే టైంలోనో ఇంకో సమయంలోనో ఆ కుక్కల సంఖ్య పెరుగుతున్నప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవాలి. అక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ ఏం చేస్తాయి? అక్కడ ఉన్న మున్సిపాలిటీలు ఏం చేస్తాయి? ఈ వ్యవస్థ మొత్తం పనిచేయట్లే. సో ఇది ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అన్యాయంగా ఆ తల్లిదండ్రులకు బిడ్డను దూరం చేసినట్టే కదా. ఇగో అభం శుభం తెలియని ఒక 5 నెలల శిశువు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చెందిన నీలం మధు, మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సమీపంలోని దుప్పల్లికి చెందిన లావణ్యలకు 4 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సాయినాథ్ అనే 5 నెలల బాబున్నాడు. తాండూరు మండలం గౌతాపూర్ గ్రామం సమీపంలోని ఓ పాలిషింగ్ యూనిట్లో వారం క్రితమే మధు పనికి కుదిరిండు. కుటుంబంతో కలిసి గౌతాపూర్లో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం లావణ్య బాబును ఇంట్లో ఉంచి పాలిషింగ్ యూనిట్లో పనిచేస్తున్న భర్తకు మంచినీళ్ళు ఇచ్చేందుకు వెళ్ళిందట. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బాలుడి పైన ఒక కుక్క దాడి చేసింది. బాలుడు ఏడుపు విని కుటుంబీకులు లోపలికి వెళ్లేసరికి బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలించే లోపే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కన్న బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెల విసేలా రోధించారు. బాలుడి చావుకు కారణమైన కుక్కను బాలుడి కుటుంబీకులు, తోటి కార్మికులు కొట్టి చంపేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. ఎంత దారుణమైన విషయం చూడండి.